పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హిట్టా ఫట్టా సంగతి పక్కన పెడితే వెండి తెరపై పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. అయితే ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాపాలనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కారణం చేత పవన్ సినిమాల విడుదల పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైన్ చేసిన చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100కు 100% సీట్లను గెలుచుకుని తాను పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఇక పవన్ సినిమాల సంగతి అప్పట్లో ప్రశ్నార్థకంగా మారింది. కానీ తను నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయితే తిరిగి డబ్బులు ఇచ్చేసే పవన్ కళ్యాణ్ ఇక కోట్లు వెచ్చించి ఏళ్లుగా వేచి ఉన్న నిర్మాతలకు నష్టం రాణిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వరు. అదే తాజాగా మరోసారి రుజువైంది. ఇప్పుడిక పవన్ కళ్యాణ్ సైన్ చేసిన చిత్రాల్లో హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ హరిహర వీరమల్లు పార్ట్ 1 కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ మీదకి వచ్చి 5 ఏళ్లకు దగ్గరగా వస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తిరిగి రాజకీయాల్లో బిజీ కావడంతో ఇంకా ఆలస్యం అవుతుందని భావించారు. కానీ రీసెంట్గా పవన్ షూటింగ్లు రెగ్యులర్గా జరగడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా హోలీ 2025 సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను కూడా నిర్మాతలు ఫైనల్ చేసి అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ధర్మయుద్ధం మొదలైంది. హరిహర వీరమల్లు 2025 మే 9న విడుదలవుతోంది అంటూ పవన్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది రాబోతున్న ఇండియన్ చిత్రాల్లో హరిహర వీరమల్లు భారీ చిత్రంగా నిలుస్తుందని ఆశించారు. వాడొచ్చి దొంగతోరలందరి లెక్కలు సరిచేస్తాడు. ఈ చిత్రం మార్చి 29నే థియేటర్లోకి రావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నదన్న రిలీజ్ డేట్ను కాస్త పోస్ట్ పోన్ చేశారు. తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుండటం విశేషం. మనల్ని దొరదోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. హరిహర వీరమల్లు చిత్రం కథ మొఘల్ కాలంలో కొనసాగుతోంది. మొఘల్స్ నుంచి కోహినూరు వజ్రాన్ని దొంగిలించే పనికి వీరమల్లు నియమితులవుతారు. అయితే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్లు, యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే నిర్మాతలు సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మరోవైపు ఒక్కొక్కటిగా అందుతున్న అప్డేట్స్కు భారీ హైపే నెలకొంది. పవన్ నుంచి ఇదే మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్, అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో మరింత అంచనాలున్నాయి. హరిహర వీరమల్లు భారీ స్థాయిలోనే ఓవర్సీస్ ఓపెనింగ్స్ సాధించిందని కూడా చెప్పారు. ఇక ఈ చిత్రానికి మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ ఎంట్రీతో వెంటనే పూర్తి చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా అలరించబోతున్నారు. అనసూయ, పూజితా పున్నాడా స్పెషల్ అపీరెన్స్తో ఆకట్టుకోబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత ఏఎం రత్నం సమర్పించగా దయాకర్ రావు గ్రాండ్గా నిర్మించారు. చూడాలి మరి 1000 కళతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో. ఇప్పుడు ఇక టాలీవుడ్లో చాలా మంది హీరోలు పాన్ ఇండియా సక్సెస్ అందుకోగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది అంటూ సంతోషపడుతున్నారు ఆయన అభిమానులు.